శుభాకాంక్షలు. మనతో పాటుగా తెలకపల్లి రవి గారు సిద్ధంగా ఉన్నారు. రవి గారు నమస్తే సార్. నమస్తే వర్మ సార్, రిపబ్లిక్ డే ఓ వార్నింగ్, రాజ్యాంగ రక్షణ బాధ్యత. తప్పకుండా మన వీక్షకులందరికీ కూడా రిపబ్లిక్ దినోత్సవ శుభాకాంక్షలు. భారత స్వాతంత్రం అనుకుంటే చాలా కీలకమైన రోజు ఈ జనవరి 26. గణతంత్రం రాజతంత్రం రెండు, మొనార్క్ డెమోక్రసీ లేదా రిపబ్లిక్. మొనార్కీ అంటేనేమో మోనో యాక్షన్ లాగా ఒకడే ఉంటాడు, రాజరికం సాగుతుంది. రిపబ్లిక్ అంటేనేమో రీపబ్లికా అంటే పబ్లిక్ సంబంధించిన వ్యవహారం, అది రిపబ్లిక్ అలా వచ్చింది. భారతదేశం రిపబ్లిక్ అవటం అన్నది 1950 జనవరి 26న మనం స్వీకరించినప్పటి నుంచి ఇప్పటివరకు. కానీ ఈసారి రాజ్యాంగం గురించి, దేశ రక్షణ గురించి ఎప్పుడు లేనంత చర్చ నడుస్తుంది. ఇది సర్వసత్తాక ప్రజాస్వామిక, సర్వసత్తాక అంటారు, సార్వభౌమిక అంటారు. అంటే సార్వభౌమత్వం మాది, మేము నిర్ణయించుకుంటాము అన్న పరిస్థితిలో మనం దీన్ని చేసుకున్నాం. ఇంత పెద్ద దేశం ఇలాంటి నిర్ణయం తీసుకోవటము మనకు మనమే సమర్పించుకున్నాం రాజ్యాంగాన్ని. కాబట్టి సమర్పించుకున్న దాన్ని సంరక్షించుకోవాల్సిన వాళ్ళం కూడా మనమే. అందుకని రిపబ్లిక్ దినోత్సవం అన్నది ఈసారి చాలా ప్రత్యేకంగా అన్ని మీడియాల్లో అనండి, అన్ని వేదికల్లో అనండి, భారత రాజ్యాంగాన్ని రక్షించుకోవడం చాలా కీలకం అని. ఎందుకు 76వ రిపబ్లిక్ దినోత్సవం ఈ పరిస్థితి వచ్చిందంటే అనేక అంశాలు వస్తున్నాయి. మిగతా అంశాలన్నీ వదిలేయండి. ఇప్పుడు అమెరికా అధ్యక్షుడిగా ఉన్న ట్రంప్ అని ఆయన అక్కడి నుంచి చేస్తున్న హుకుములు, వాటి మీద మనం నిర్ణయం తీసుకోవాలా వద్దా, ఏం చేయాలో కూడా ఒక విధంగా కొట్టుమిట్టాడుతున్న ఒక పరిస్థితి. అంటే భారతదేశం యొక్క స్వయం నిర్ణయాధికారాన్ని, సార్వభౌమత్వాన్ని కూడా సవాల్ చేసే పరిస్థితి చాలా బలంగా వస్తుంది. ఈ ఏడాది రిపబ్లిక్ దినోత్సవాలకి ఎవరు వచ్చారు? మామూలుగా ఏదో ఒక దేశ నాయకుడిని పిలిచారు. కానీ ఈసారి ఈ దేశ నాయకులు కాదు, యూరోపియన్ యూనియన్, యూరోపియన్ కౌన్సిల్, వీటి యొక్క అధ్యక్షులను పిలిచారు. అంటే ఇవి దేశాల సమాఖ్యలు. కాబట్టి ప్రపంచంలో కూడా దేశాలు తమ సార్వభౌమత్వాన్ని కాపాడుకోవడానికి చాలా గట్టిగా ప్రయత్నం చేయాల్సిన ఒక పరిస్థితి. ఇంకొక రెండోది ముఖ్యమైనది, భారతదేశాన్ని ఇలా ఉంచింది భిన్న మతాలతో, పశుల వర్ణ వేరు పాలేక వర్ణము, దర్శనములు వేరు దైవం ఒకటే అని భిన్నమైనవన్నీ ఉన్నటువంటి దేశంగా మనం ఉన్నాం. అందుకే లౌకిక తత్వం మనం తీసుకున్నాం. కానీ మొన్న ఒక పెద్ద మనిషి, ఇప్పుడు ఈ వ్యవస్థలో చాలా బలంగా ఉండే ఒక వ్యక్తి, భారతదేశం హిందూ దేశం అని చెప్పడానికి ఏం పెద్ద ప్రత్యేకించి రాజ్యాంగాన్ని సవరించక్కర్లేదు అన్నాడు. అంటే రాజ్యాంగాన్ని సవరించడమే ఒక పెద్ద సవాల్ అయితే, రాజ్యాంగాన్ని సవరించకపోయినా ఇది హిందూ దేశమే అని బలంగా చెప్తున్నారు. కాబట్టి లౌకిక తత్వానికి సంబంధించి ఒక సమస్య, సమాఖ్యతత్వం, రాష్ట్రాల, ఇండియా ఈజ్ ఏ యూనియన్ ఆఫ్ స్టేట్స్. భారత రాజ్యాంగంలో రెండో లైను, మొదటి లైను, ఇండియా ఈజ్ ఏ యూనియన్ ఆఫ్ స్టేట్స్, రాష్ట్రాల సమాఖ్య. కానీ రాష్ట్రాలు అనేవి అంతకంతకు కూడా నామమాత్రం అయిపోతున్న ఒక పరిస్థితి మనం చూసాం కదా. రాష్ట్రంలో గవర్నరే ఆ ప్రభుత్వాన్ని విమర్శిస్తున్న పరిస్థితి ఇంతకుముందు అక్కడ లేదంటే ఇది రాష్ట్రాల ఉనికికి సంబంధించిన ఒక పెద్ద సమస్య. ఇలా చూస్తే సార్వభౌమికత్వానికి, లౌకిక తత్వానికి, సమాఖ్యతత్వానికి, ప్రజాస్వామ్యానికి ఇంకా సరే. మొన్నే ఆక్స్ఫామ్ నివేదిక చూస్తే ప్రజాస్వామ్యం అంటే ఏంటి? ప్రజల కొరకు, ప్రజల చేత, ప్రజల యొక్క అన్నది నడవాలి. కానీ ఇప్పుడు అంతకంతకు కూడా ధనస్వాముల యొక్క జనస్వామ్యం ధనస్వామ్యంగా మారిపోయింది. కార్పొరేట్ల చేత, కార్పొరేట్ల యొక్క, కార్పొరేట్ల కొరకు అంటుంటే ప్రజాస్వామ్య విలువలే తలకిందులు అవుతున్నాయి. సో ఇలాంటి సమయంలో దీన్ని కాపాడుకోవడానికి, రక్షించుకోవడానికి చాలా దృఢమైన ప్రతిజ్ఞ తీసుకోవాల్సినటువంటి ఒక సమయంగా దీన్ని మనం పరిగణించాల్సి ఉంటుంది. జాతీయ గీతం అదే ఉంటుందా లేదా ప్రశ్న. జాతీయ చిహ్నంగా అది అశోక ధర్మచక్రం వెండి పెట్టుకున్నాం మనం. కానీ మన పార్లమెంట్లో సింగాలు తెచ్చిపెట్టారు. పార్లమెంటు దేశానికి ప్రతిబింబం కదా. అంటే ఇవన్నీ నేనేది ఊహించి చెప్తున్నా కాదు, కళ్ళ ముందు జరుగుతున్నవే. వీటన్నిటిలో ఉన్న సింబల్స్, సిగ్నల్స్ ఏమి సంకేతాలు ఇస్తుంది అని కనుక మనం చూస్తే తప్పకుండా ఇండియన్ రిపబ్లిక్, భారత గణతంత్రం అన్నది ఇట్ ఈజ్ అండర్ ప్రెషర్. కాబట్టి ఒత్తిడి నుంచి దేశ ప్రజాస్వామిక, లౌకిక సార్వభౌమత్వాన్ని ఎలా కాపాడుకోవాలన్నది ఒక పెద్ద సవాల్గా ఉంది. ఈ రిపబ్లిక్ దినోత్సవం అది కీలకమైంది. న్యాయ వ్యవస్థ కూడా ఉంది ఇందులో, అది మళ్ళీ మనం మాట్లాడదాం. సార్, చంద్రబాబు మీడియా కుట్ర, పెట్టుబడులు, ఉద్యోగాలు, నిజాలు ఏంటి? చంద్రబాబు పై కుట్ర చేశారని ఆయన మొన్న దావోస్ వెళ్ళారు. దావోస్ కాదు బాబోస్ అన్నారు. ఇదంతా జరిగింది. అక్కడ ఆయన ఒక ఇంటర్వ్యూ ఇస్తూ, ఎన్డీటీవీ రాహుల్ కునాల్ ఇంటర్వ్యూ ఇచ్చారు. ఇంటర్వ్యూ ఇస్తూ బ్రహ్మాండంగా పెట్టుబడులు ప్రవాహం 20 లక్షల కోట్లు వచ్చాయి, అది ఇది అని చెప్తూ ఆ ఊపులో
ఉద్యోగాలు కూడా బాగా వచ్చాయి, 23 లక్షల కోట్ల ఉద్యోగాలు వచ్చాయి అన్నాడు. అదే 23 లక్షల కోట్ల ఉద్యోగాలు ఎలా వస్తాయి, అది ఖచ్చితంగా తప్పే. అది వెంటనే రెండోసారి కూడా అదే అన్న తర్వాత అది వేస్తారా, అది అన్న తర్వాత దాన్ని గుర్తించి దాన్ని అతను మళ్ళీ అడిగాక దాన్ని సవరించుకున్నారు. ఓకే, 23 లక్షల ఉద్యోగాలు 20 లక్షల ఉద్యోగాలు అన్నారు. అయితే వాళ్ళ మెయిన్ మీడియాలోనేమో అంటే శాటిలైట్లోనేమో అదే పెట్టారు, కానీ యూట్యూబ్లో మటుకు 23 లక్షల కోట్లు అని ఉందంట. అది బహుశా వెంటనే అది యూట్యూబ్లోకి వెళ్ళిపోయిన మనకు తెలుసు కదా, సాంకేతికమైన లైవ్లో వెళ్ళిపోయి ఉంటుంది. సరే ఎట్లాగో తర్వాత సవరించుకున్నారు కదా అని వదిలేసి ఉండొచ్చు. ఇది మామూలుగా మనలాంటి వాళ్ళకి చాలా సాధారణంగా తెలిసేదే. అది కూడా కాకుండా కొన్నిసార్లు వర్మ ఎలా పొరపడ్డాడో కూడా జనం చూస్తారులే అని కూడా పెడుతుంటారు, అంతే కదా. అంత మాత్రాన ఏమీ, కానీ వెంటనే తెలుగుదేశాన్ని బలపరిచే చాలా మీడియా ఛానల్స్లో కుట్ర, చంద్రబాబుపై కుట్ర, ఎన్డీటీవీ కుట్ర చంద్రబాబు పైన. జాతీయ ఛానళ్ళు వాటి గౌరవం ప్రతిష్ట కూడా వదిలిపెట్టేసి ఈ స్థాయికి దిగజారుతాయా, అసలు ఎప్పటి నుంచో వీళ్ళకి వైసీపీతో జగన్తో సంబంధాలు ఉన్నాయి అని ఒక పెద్ద దాడి ప్రారంభించారు. నవ్వు వస్తుంది. అంటే ఒకటి, చంద్రబాబు 14 ఏళ్ళు కాదు 4వ ముఖ్యమంత్రికి ఎవరో ఏదో ఒక వార్త అలా పెట్టినంత మాత్రాన ఏమీ అయిందేమీ అవ్వదు. ఇంకా రెండో విషయము, మీడియాలో ఇలా పెట్టడం అనేది అనేక సాంకేతిక కారణాల వల్ల జరగవచ్చు, ఉద్దేశపూర్వకంగా మనం చూస్తుంటాం కదా, ఎలా తడబడ్డారు, ఎలా సవరించుకున్నారు అనేది కూడా అట్లా. అసలు దీని పేరే దృశ్య మాధ్యమం. ప్రతిదీ ఎలా జరిగిందో చూపిస్తుంటారు. ఏదైనా ఎవరినైనా బాధ పెట్టేది, అవమానించేది అయితే అప్పుడు తప్పకుండా తీసేస్తారు తప్ప ఆ కోవకు చెందనివి ఉంచడం అనేది జరుగుతూ ఉంటుంది. ఎందుకు ఇంత తీవ్ర స్థాయిలో దాడి ఎక్కువ పెట్టారో అర్థం కాదు. పోనీ అలా చూద్దామంటే ఎన్డీటీవీ అదానీ సామ్రాజ్యానికి చెందింది. అదానీకి చంద్రబాబుకు అత్యుత్తమ సంబంధాలు ఉన్నాయి. ఎంత అంటే రేపు గూగుల్ డేటా సెంటరు ఇవన్నీ ఆయన ద్వారానే జరుగుతున్నాయి, అదానీ ద్వారానే. అందుకని అదానీ ఛానల్ చంద్రబాబు మీద కుట్ర పన్నే అవకాశం అసలు ఎందుకుంది, ఎందుకు వస్తుంది? కుట్ర పన్నిన వాళ్ళు ఈ వార్తతో ఎందుకు సరిపెడతారు? ఇంకా చాలా పెద్ద పెద్ద వార్తలే చేయొచ్చు కదా. అంటే ఒక విధమైన అసహనము, అవిశ్వాసం మీడియాలో, రాజకీయ వర్గాల్లో పెరిగిపోవటం వల్ల ప్రతిదాన్ని కుట్ర అనడం. కొద్ది రోజుల కిందట మనం ఇండిగో సంక్షోభం వచ్చినప్పుడు చూసాం. ఆర్నబ్ గోస్వామి ఆయన రిపబ్లిక్ మీద తెలుగుదేశం ప్రతినిధి ఇలాగే విరుచుకుపడితే చంద్రబాబే జోక్యం చేసుకుని ఏందే అదే తగదా ఆపండి అని వాళ్ళని ఆపారు. మళ్ళీ సేమ్ అదే చేస్తున్నట్టుగా ఉన్నారు. ఈ అత్యుత్సాహము, అతి భక్తి వల్ల జరుగుతున్నటువంటి ఒక అనర్థం. కాబట్టి ప్రతి దాన్ని కుట్ర అనడము, ప్రతి దాన్ని వాళ్ళ మీద ఒక ముద్ర వేయడం అనేది అనవసరమైన విషయం. వాళ్ళు లోకేష్ను కూడా ఇంటర్వ్యూ చేశారు. లోకేష్ మీద కూడా కుట్ర చేయొచ్చు కదా. అయితే ఇద్దరిని తండ్రి కొడుకులు ఇంటర్వ్యూ చేసి వాళ్ళు ప్రొజెక్ట్ చేయదలుచుకున్నారు. రెండోది